బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో మంత్రులతో సిద్ధరామయ్య నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు డీకే శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య కాళ్లకు మొక్కి డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకోగా సిద్ధరామయ్య ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎల్లుండి కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండడంతో ఆయన నివాసం వద్ద అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని సందడి చేస్తున్నారు. ఇక సీఎం పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు సిద్ధరామయ్య అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న తుది నిర్ణయాన్ని తన మంత్రివర్గ సహచరులకు ఆయన వివరించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న కేబినెట్ ను రద్దు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. తన రాజీనామా లేఖను సమర్పించేందుకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అపాయింట్మెంట్ ను సిద్ధరామయ్య కోరారు. సిద్ధరామయ్య నిర్ణయంతో కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కర్ణాటక రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో మంత్రులతో సిద్ధరామయ్య నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు డీకే శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య కాళ్లకు మొక్కి డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకోగా సిద్ధరామయ్య ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎల్లుండి కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండడంతో ఆయన నివాసం వద్ద అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని సందడి చేస్తున్నారు. ఇక సీఎం పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు సిద్ధరామయ్య అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న తుది నిర్ణయాన్ని తన మంత్రివర్గ సహచరులకు ఆయన వివరించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న కేబినెట్ ను రద్దు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. తన రాజీనామా లేఖను సమర్పించేందుకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అపాయింట్మెంట్ ను సిద్ధరామయ్య కోరారు. రైట్, దీనిపై మరింత సమాచారం రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు అందిస్తారు. రామ్మోహన్ రావు గారు చెప్పండి. సో సిద్ధరామయ్య నిర్ణయంతో కర్ణాటకలో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటుకైతే ఇప్పుడు మార్గం సుగమమైందని తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? మా రాణి, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రెస్ నమస్కారం. ఇది ఎప్పుడో జరగాల్సింది. యాక్చువల్ గా 6 నెలలు ఆలస్యమైంది అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం కావచ్చు, కానీ బహిర్గతమైంది ఏంటంటే మొదట 2023 మే 20 నాడు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా 3 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మరో వారం రోజులు అయిపోయింది. 3 ఏళ్ళు అయిపోయింది వాటికి. ఆ లెక్కన చూసుకుంటే ఆనాడే శివకుమార్ గారే ముఖ్యమంత్రి అవుతారు డీకే శివకుమార్ అనుకున్నారు. యువకుడు అంటే రాజకీయాల్లో యువత అంటే 50 ఏళ్ళు దాటితేనే ప్రారంభ వయసు అంటాం కనుక 60 ఏళ్ళ సిద్ధరామయ్య వయసు చూసుకుంటే ఆయన అంతకంటే చిన్న వయసు కనుక ఆయనే అప్పుడు ఖర్చు పెట్టారు, లేకుంటే మొత్తం పార్టీని నడిపించారు. నిజంగా చెప్పాలంటే అధికారంలో తీసుకురావడానికి అధిష్టాన వర్గానికి చాలా మద్దతుగా ఉండి క్షేత్రస్థాయిలో కూడా పనిచేసి డీకే శివకుమార్ గెలిపించారని మాట్లాడుతున్నారు. ఇంకా అప్పుడు సీనియారిటీ గౌరవం ఇచ్చి మన సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రి చేశారు. అప్పుడు ఒప్పందం ఏంటంటే 2.5 సంవత్సరాలు మీరు 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ చెప్పినట్టు లెక్క. ఎందుకంటే ఎన్నికలప్పుడు తప్పనిసరి మళ్ళీ కొత్త నాయకత్వం అవసరం ఉంటది. గతంలో 2023లో కూడా ఆ సంవత్సరం కంటే ముందే డీకే శివకుమార్ కొత్త రాష్ట్రంలో జరిగి ఇంకా తానే ఒట్టి చేతితో గెలిపించాడు అనే మాట ఉంటుంది. అందుకని అంతకుముందు బీజేపీ ప్రభుత్వాన్ని మార్చాలంటే తప్పనిసరి శివకుమార్ డబ్బు బంక్ వచ్చింది, కృషి బంక్ వచ్చింది. కనుకనే సీనియారిటీ గౌరవం ఇస్తాం, ఈసారి ఊరుకోండి 2.5 సంవత్సరాలు మేము మారుస్తామని చెప్పి అగ్రిమెంటే ఉన్నది. రూపాయి గారిగా అన్నారు. లేదని మాట్లాడుతుంటారు. దాదాపు సంవత్సరం నుంచి ఇది నడుస్తూనే ఉంది. అంటే 6 నెలల ముందు నుంచే
డికే శివకుమార్ గారు తనదైన రీతిలో పావులు కలిపారు. తాను ముఖ్యమంత్రి కావాలని ఇవాళ 6 నెలల నుంచి కాదు, సంవత్సరం నుంచి మొదలు పెట్టారు. కానీ టైం కాలేదని 6 నెలలు జరిపారు. టైం అయిపోయింది కదా, ఇంకా లేట్ ఏం చేస్తున్నారనే మాట చూశారు. కనుక సబర్ కాపాల్ మీఠా రాయత అన్నట్టు ఆలస్యం గాని దేర్ హై మగర్ అంధేర్ నహి అన్నట్టు ఆలస్యమైన సరే మేలే జరిగిందని శివకుమార్ కి అర్థమైంది. అంటే డికే శివకుమార్ గారు గతంలో తొందరపడ్డట్టు వేరే వాళ్ళు తొందరపడితే పదవి రాకపోయేది. ఉదాహరణ గతంలో మనకు అశోక్ గెహ్లాట్ మన రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచిన్ పక్కన పెడితే ఏమైందో చూశాం కదా. చాలా వరకు 2-3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక అవకాశం ఇచ్చి యువకులు అవకాశం ఇవ్వకుండా సీనియర్కి ఇస్తే సీనియర్ల మీద అలిగి యువకులు వేరే పార్టీలో వేరే సందర్భం చూసినాం మనం. రాజస్థాన్ మంచి ఉదాహరణ మనకు. అట్లా కాంగ్రెస్ లో ఈ ముసలం ఉడుతుందేమో, డికే శివకుమార్ బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ వైపు పోతారనే అనుమానం కూడా చాలా మంది కలిగింది కూడా. కానీ అవన్నీ పక్కన పెట్టి తాను అధిష్టాన వర్గానికి పూర్తి స్థాయిలో ఆయన ఓపిక పట్టారు. అంటే ఓపిక పట్టడం వల్ల ఇవాళ మంచి ఫలితాలు వచ్చినాయి. ఆయన కనుక బీజేపీతో చేరి మరి కాంగ్రెస్ పార్టీ చీల్చి ముఖ్యమంత్రి అయినా ఇంత విలువ ఉండకపోతుండే ఇవాళ 2.5 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలు అయిపోయినా కూడా మరి 6 నెలల లేట్ అయినా సరే ఇంకో 2 ఏళ్ళకి ప్రభుత్వంలో ఉంటారు. అధిష్టాన వర్గం కూడా చూసింది. సిద్ధరామయ్య గారిని పట్టుకొని మళ్ళీ వచ్చే ఎన్నికలు 2029, 28 ఎన్నికలకు పోతే కష్టం. కనుక శివకుమార్ వాగ్దానం చూసింది, అదే జరిగింది. రాజ్యసభ తీసుకుంటారని మొన్న వాళ్ళు చెప్పి కేసీ వేణుగోపాల్ చెప్పింది ఏంటంటే సగం వాస్తవం చెప్పాడు. మేము రాజ్యసభ సీట్ల గురించి మాట్లాడినాం కానీ ముఖ్యమంత్రి మార్పు గురించి మాట్లాడలేదని. అందరికీ తెలుసు, చల్లకొచ్చి ముంత దాచిన కేసీ వేణుగోపాల్ గురించి అందరికీ తెలుసు. కనుక ఆయన అసలు విషయం చెప్పకుండా కొసరి విషయం చెప్పిండు. అదేమో అసలు విషయం అయింది, ఇది కొసరి విషయం అయింది. ఎందుకంటే వాళ్ళ డికే శివకుమార్ ముఖ్యమంత్రి చేయడానికి వీలుగా మంత్రివర్గ సమావేశం పెట్టుకొని నాయకులు పిలుచుకున్నారు. వాళ్ళ ద్వారా నేను అల్పాహార విధి పెట్టిండ్రు. దానిలో మీరు అన్నట్టు డికే శివకుమార్ సిద్ధరామయ్య సీనియర్, ఆయన కాళ్ళులోకి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ వేగంగా చకచక పరిణామాలు జరుగుతాయి. ఊహించింది కొత్తదేం కాదు. ఇవాళ మధ్యాహ్నం కల్లా మరి బొంబాయి వెళ్ళిన గవర్నర్ గెహ్లాట్ వస్తారా, రాకపోతే ఏమవుతుంది, వస్తే రాజీనామా పత్రం ఇస్తారు. ఒకవేళ రాకపోయినా సెక్రటరీకి ఇచ్చి వస్తారు. ఆ తర్వాత గవర్నర్ గారు చూస్తే దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అంటే గవర్నర్ గారి ప్రొఫార్మాలో రాజీనామా ప్రొఫార్మా ఒక సెటిల్ ప్రొఫార్మా ఉంటుంది, దానిలో ఇస్తే రాజీనామా ఆమోదించబడుతుంది. మళ్ళీ మెలకలు పెడితే కాదు. కనుక మెలకలు పెట్టరు అనుకుంటున్నాను నేను. తప్పనిసరి రాజీనామా చేస్తారు. ఆమోదించిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పార్లమెంట్ మన అసెంబ్లీ వాళ్ళ సమావేశం పెడతారు. అంటే లెజిస్లేటివ్ పార్టీ సమావేశం పెట్టి అందులో మళ్ళీ మన సిద్ధరామయ్య గారితోనే ప్రపోజ్ చేయిస్తారు. డికే శివకుమార్ గారిని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేయిస్తారు. ఆ ప్రాసెస్ జరిగినాక ఎల్లుండి ఆ ప్రాంతంలో అది ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నాకు అనిపిస్తుంది. రామ్మోహన్ రావు గారు ముఖ్యంగా సిద్ధరామయ్య సీఎం పదవికి ఇప్పుడు రాజీనామా చేయడం అనేది ముఖ్య కారణాలు ఏమని కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. అలాగే ముఖ్య కారణాలు ఏంటి, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు ఏంటి రీజన్? అది ఇప్పటిదాకా నేను చెప్పింది అది దాన్ని కొనసాగించాను. మీరు అడిగిన దానికి మొదట్లో గెలిచినప్పుడు ఇద్దరి మధ్య పోటీ జరిగింది. సిద్ధరామయ్య ఉండాలా లేకపోతే డికే శివకుమార్ ఉండాలి. సరిగ్గా 3 ఏళ్ళు అయిపోయింది. 2023 మే 20 నాడు సిద్ధరామయ్య గారు ప్రమాణ స్వీకారం చేసింది మన ముఖ్యమంత్రిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా. అంతకుముందు వారం రోజులు సస్పెన్స్ కొనసాగింది. శివకుమారా లేకపోతే సిద్ధరామయ్య అని. కర్ణాటక ముఖ్యమంత్రి నిర్ణయించుకోలేకపోతున్నారు అని కూడా ఒక వాదన వచ్చింది. చాలా మంది కూడా అన్నాడు. గెలిచి కూడా లాభమైంది. మొన్న చూసాం కదా మన కేరళలో కూడా అంతే కదా. ముగ్గురు మధ్య పోటీ జరిగితే 10 రోజులు 4 మే నాడు రిజల్ట్స్ వస్తే 22 దాకా ఆపారు కదా, 10-15 రోజులు ఆపారు. కనుక అట్లానే ఇక్కడ కూడా వారం 10 రోజులు అప్పుడు ఆగింది. దాంతో ఇద్దట్లు ఎవరవుతారు అనే దానికి వచ్చినప్పుడు ఇద్దరి మధ్యన కూర్చొని పెట్టి 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య సీనియర్, ఆయన ఉండనియండి, తర్వాత 2.5 ఏళ్ళు మీదని చెప్పి ఒక ఒప్పందం అధిష్టాన వర్గం దగ్గర కుదిరింది అంటారు. అది లీగల్ గా చెల్లదు, కానీ అది మనం పార్టీ వాళ్ళు అనుకుంటే ఎప్పుడైనా ఏమైనా అగ్రిమెంట్ చేసుకోవచ్చు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకున్నారు. దాంతో 2.5 ఏళ్ళు కాకముందే మరి నాకు 2.5 ఏళ్ళకి ఇస్తాన్నారు కదా, మరి సంగతి ఏంది, ఎప్పుడు మారుస్తారని చెప్పి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా అనేక మంది ఎమ్మెల్యేలు శివకుమార్ కు అనుకూలంగా అధిష్టాన వర్గం దగ్గర సంవత్సరం నుంచి పోతూనే ఉన్నారు. ఒక రకంగా బహిరంగంగా విమర్శలు చేసుకున్నా కూడా మా మధ్య ఏం లేదని నవ్వుతూ మాట్లాడుకునే సందర్భం చూసాం మనం. శివకుమార్ గారు అట్లానే సిద్ధరామయ్య కూడా. అక్కడ అధిష్టాన వర్గం కూడా వచ్చిన వాళ్ళని రానిచ్చింది, చెప్పనిచ్చింది, తాత్సార్యం చేసింది వెంటనే నిర్ణయం చేసుకోకుండా. కనీసం 6 నెలలు అయిపోయింది కదా, 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకెందుకు పోయారని గట్టి ఒత్తిడి తీసుకొచ్చారు. గట్టిగా మాట్లాడితే ఇద్దరి మధ్య పచ్చని యుద్ధం కొనసాగింది, సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్. ఇక్కడ ఏంటంటే 3వ వర్గం కూడా
మరి మీరిద్దరు ఎందుకు కావాలి, మేమెందుకు కావద్దని పరమేశ్వరం ఎస్సీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే, మరి ఆయన కూడా అధిష్టాన వర్గం మంచి పలుకుబడి ఉండడం వల్ల ఆయన ముందుకు వచ్చి నేను ఎందుకు కావద్దు అని మాట అన్నారు. కనుక ఇద్దరి మధ్యన మరి ఇంకోటి పోతుంది కదా, ఇద్దరిని కాకుండా సిద్ధరామయ్య ఎప్పుడు అనుకోండి ఆటోమేటిక్ గా శివకుమార్కి ఇవ్వకుండా ఇద్దరికి ఇవ్వకుండా అటు బతుకన్న పరమేశ్వరుడికి ఇస్తారేమో అని మాట వచ్చింది. కనుక ఇక సిద్ధరామయ్య ఓ రకంగా కాంప్రమైజ్ అయింది నా ఉద్దేశం. అంటే పరమేశ్వరికి వ్యతిరేకంగా కావు సిద్ధరామయ్య కోరుకున్న వాడికి ఇవ్వకుండా మా ఇద్దరం పంచాయతీ పెట్టుకుంటే దోనో నడితో తినో ఒక ఫాయిదా అవుతా అన్నట్టు ఇద్దరం కొట్లాడుకుంటే మూడో వాడికి లాభం జరుగుతుంది కదా అనే దాని మీద కాంప్రమైజ్ అయ్యారని నాకు అనిపిస్తుంది. అందుకని గత సంవత్సరంగా ఒక రకంగా ప్రభుత్వంలో ఎప్పుడు మార్పు వస్తుంది, ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారు అని శివకుమార్ అనే మాట వాదన కొనసాగుతూనే ఉంది. దాంతో మన పార్టీ మీద పట్టుకోల్పోతున్నాడు సిద్ధరామయ్య, ప్రభుత్వం మీద పట్టుకోల్పోయాడు. మంత్రులు వినరు కదా, కొత్త ముఖ్యమంత్రి వస్తున్నాడని మంత్రులు కూడా కొంచెం తోక దాడిస్తారు. కనుక పొద్దున ఎవరికి ఇదే తగ్గుంటే మంత్రి పదవులు వస్తే అవి చూసుకుంటారు, వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది. కనుక కొంచెం సిద్ధరామయ్యకు గత 6 నెలలుగా గడ్డకాలం, సంవత్సరానికి మొదలైంది వివాదం, కానీ గత 6 నెలలుగా గడ్డకాలం నడిచింది. ఆయన మాట చెల్లలేదు చాలా వర్షాల్లో. శివకుమార్ గారే మొత్తం అంతా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే అపవాదం వచ్చింది. శివకుమారే మంత్రులను నియంత్రిస్తున్నారు, నిర్దేశిస్తున్నారనే మాట వచ్చింది. ఇవన్నీ భరిస్తూనే మంచి అవమానాలు అంటే రాజ్య పూజ్య అవమానాలు భరిస్తూనే సిద్ధరామయ్య ఈ సంవత్సరంగా నెట్టుకొస్తున్నారు. మరి 6 నెలల నుంచి అయితే మరింత మితిమీరిపోయి ప్రతిసారి అధిష్టాన వర్గం దగ్గరికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శివకుమార్కి అనుకూలమైన ఎమ్మెల్యేలు పోవడం, దానికి ప్రతిగా ఈయన కూడా పోవడం. అంటే ఢిల్లీ యాత్రలు ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు చేశారు. ఇది ఇద్దరు యాత్రలు చేశారు. కనుక చివరికి ఇవాళ తాను కోరుకున్న పదవిని సాధించుండు ఎవరు మన శివకుమార్. చూద్దాం ఏం జరుగుతుంది. అలాగే రామ్మోహన్ రావు గారు ఇప్పుడు చూసుకున్నట్లయితే కేబినెట్ మొత్తాన్ని కూడా మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. అలాగే ఇప్పుడు సిద్ధరామయ్య అధిష్టానాన్ని కూడా కలవనున్నారు. మరి భవిష్యత్తులో ఆయనకి ఇప్పుడు ఏ పదవిని ఇచ్చే అవకాశం ఉంది? అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే కర్ణాటకలో వీళ్ళిద్దరి మధ్య కూడా అంతర్గతంగా పోరు అనేది ఉందని చెప్పుకోవాలి. కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఇద్దరు ఆలింగనం చేసుకోవడం కావచ్చు, ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పడము, ఈయన ఆశీస్సులు తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి ఇద్దరి మధ్య కూడా అన్ని కలహాలు ఉన్నా కానీ ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ వల్ల ఎలాంటి ఒప్పందం వాళ్ళిద్దరి మధ్య కుదిరే అవకాశం ఉందంటారు? మొదటగా రాణి, మీకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని మంత్రివర్గం మొత్తం క్యాన్సిల్ అవుతుంది. అది చట్టపరంగా ఉంటది కనుక దాన్ని వేరే కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మొత్తం మంత్రివర్గం మొత్తం పడిపోయినట్టు లెక్క. ఇప్పుడు ప్రభుత్వం తాత్కాలికంగా ఉంటుంది. వాళ్ళు రాజీనామా చేసినా ఈ మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చే కొత్త ముఖ్యమంత్రి వచ్చేదాకా మంత్రివర్గం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేదాకా ఆ తర్వాత మంత్రివర్గం ఆయన ఏర్పాటు చేసుకుంటారు. ఒక్కడు ముఖ్యమంత్రి అని మారితే ఆటోమేటిక్ గా మంత్రివర్గం రద్దు అవుతుంది మొత్తం. కనుక సమస్య లేదు. ఇక ఈ మీటింగ్లు అంటారా, ఈ మీటింగ్ కొత్త కాదు, సంవత్సరం నుంచి నడుస్తూనే ఉన్నాయి. మొదట సిద్ధరామయ్య గారి ఇంటికేమో డికే శివకుమార్ వెళ్ళడం 1 year నుంచి నడుస్తున్నది. ఆ తర్వాత సిద్ధరామయ్య మనకు డికే శివకుమార్ ఇంటికి బ్రేక్ఫాస్ట్ రావడం, చాయ్పై ములాఖాత్ కావడం చూసినాం అవన్నీ కూడా. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఈ ములాఖాత్ కొత్తదేం కాదు. గట్టిగా పట్టుబట్టిన ప్రతి సందర్భంలో సిద్ధరామయ్య ప్రసన్నం చేసుకున్నారు. డికే శివకుమార్ దగ్గరికి వెళ్ళి కొన్ని పొరపచ్చాలంటే తీర్చుకున్నారు. ప్రభుత్వంలో కొన్ని పనులు నేను చెప్పినట్టు జరగాలని శివకుమార్ అంటే ఆ ప్రకారమే పనులు జరిపించుకున్నారు కూడా. అంటే అట్లా గతంలో ఈ 1 year దినదిన గంట 100 ఏళ్ళ ఆయుష్ లాగానే బతికిండు. మరింత ఈ 6 నెలలు అదే. కనుక ఇవాళ కొత్త కాదంటున్నాం. ఇక వాళ్ళు ప్రెస్ మీట్లలో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు అంటారా, కడుపులో కత్తులు పెట్టుకొని కబులించుకునే సంగతి ఎప్పుడైనా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎక్కువ కూడా మరి. కనుక అట్లా కడుపులో ఏమున్నా కూడా పైకి కౌలించుకున్నారు. పైకి మేము ముఖ్యమంత్రి మార్పు లేదు ఈసారి అని సిద్ధరామయ్య ప్రకటిస్తే చూద్దాం అధిష్టాన వర్గం ఎట్లా చెప్తే అట్లా వింటా అన్నాడు. కానీ లేదు అని చెప్పలే. ఇప్పటిదాకా గత 10-12 సార్లు విలేకరుల సమావేశంలో ఇద్దరు పాల్గొన్నప్పుడు సిద్ధరామయ్య గారేమో నేనే ముఖ్యమంత్రి ఉంటున్నాను, సమస్య లేకపోమని సిద్ధరామయ్య చిరునవ్వులు చిందిస్తూ ఇటుపక్క డికే శివకుమార్ కూడా అధిష్టాన వర్గం ఏం చెప్తే అది శిరోధార్యం అంటే ఏమన్నట్టు మార్పు లేదని చెప్పలే. ఇప్పుడు నిన్న కాక మొన్న ఢిల్లీలో కూడా రాజ్యసభ సభ్యుల గురించి మాట్లాడినాం, సిద్ధరామయ్య మార్పు గురించి ఏమీ మాట్లాడలేదు అని అబద్ధం ఆడినా కేసీ వేణుగోపాల్ అబద్ధం ఆడుతుంటే కూడా ఇద్దరు చిరునవ్వు చిందించుకుంటుంటారు. సిద్ధరామయ్య ముఖమే వాలిపోయినది, డికే శివకుమార్ ముఖం చాలా వెలిగిపోతుంది చూస్తున్నాం. అంటే సిద్ధరామయ్యకి మొన్ననే అర్థమైంది, నేను ఇప్పుడు గట్టిగా పట్టుబడితే ఎమ్మెల్యేలందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు, పార్టీ చీలిపోతుంది, దాంతో ఉన్న ముఖ్యమంత్రి పోతుంది, ఉన్న విలువ పోతుంది అని చెప్పి దాంతో సిద్ధరామయ్య ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది. దాంతో పాటు ఏంటంటే కేంద్రంలో ఆయనకు మంచి పొజిషన్ ఇస్తామన్నారు కనుక పొజిషన్ ఏముంటది, వాళ్ళ గవర్నర్ చేయలేరు ఎందుకంటే బీజేపీ ఉన్నది కనుక. ఇక్కడ కొత్తగా ఏముందంటే పార్టీలో కొంచెం కీలకమైన బాధ్యతలు ఇస్తారు. అది కాకుండా రాజ్యసభ సభ్యుడిగా ఆయనను రేపు పొద్దున ఒక సీటు ఖాళీ అవుతుంది, రేపు ఎన్నికలు జరగబోతున్నాయి.
కనుక ఆ రాజ్యసభ సభ్యుడిగా ఆయన గెలిపించే బాధ్యతను డికే శివకుమార్కి అప్పచెప్తారు. అప్పుడు రాజ్యసభ సభ్యుడు గెలిపించారంటే ఎన్నిక కదా, చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా నువ్వు పెట్టుకోమంటారు. మొత్తం మీద కేంద్ర రాజకీయాలకు కీలక పాత్ర వహించే దిశలో సిద్ధరామయ్యను పంపిస్తారు. రిటైర్మెంట్ అన్నట్టు, ఒక రకంగా రాజకీయ రిటైర్మెంట్ అన్నట్టు ఒకే ఓరలో రెండు కథలు ఇవ్వడం కనుక కర్ణాటకలో ఇటు పక్కన మరి ఆయన ఎమ్మెల్యేగా వస్తే కష్టం కదా రేపు. కనుక రాజ్యసభ సభ్యుడిగా పంపించి రాష్ట్ర రాజకీయాల నుంచి సిద్ధరామయ్య గారిని దూరం చేస్తారు. ఆయన కొడుకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఒక ఆశ పెట్టిండు. మరి ఆయన కొడుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా, లేదు ఈ సరిపోయింది మంత్రివర్గంలో మామూలుగా చేర్చుకుంటారా? గ్యారంటీ సిద్ధరామయ్య కొడుకు మంత్రివర్గంలో గ్యారంటీ. తన కొడుకు భవిష్యత్తు కూడా చూసినా కూడా కొంతవరకు సిద్ధరామయ్య కాంప్రమైజ్ చేయడం నాకు అనిపిస్తుంది. సిద్ధరామయ్య కొడుకు మంత్రి పదవి వస్తుంది. ఉప ముఖ్యమంత్రి అవుతారా కాదా ఇప్పుడు చెప్పలేను. ఉప ముఖ్యమంత్రి అనేది కూడా 60,000 లాంటిది. అక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఉప ముఖ్యమంత్రి పదవి. ముఖ్యమంత్రి మిగతా వాళ్ళతో సహచార మంత్రులే అవుతారు, కానీ ఉప ముఖ్యమంత్రి అంటే పోస్ట్ ఎక్కడ రాజ్యాంగం ప్రకారం లేదు. కానీ మనం విలువ ఇస్తున్నాం. ఒక్కరిని గారు నలుగురు పెట్టుకునే సందర్భాలు చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మన విభజిత ఆంధ్రప్రదేశ్ లో చూసాం మనం. కానీ ఏదైనా సరే ఈ సిద్ధరామయ్య దిగొచ్చిండు, దిగిరాక తప్పలేదు. తన కొడుకు మంత్రివర్గం ఇప్పించుకోవడం, తాను రాజ్యసభకి వెళ్ళి ఢిల్లీలో రాజకీయాలు చేయడం, దాంతో రాష్ట్రంలో 2 అధికార కేంద్రాలు ఉండకుండా ప్రభుత్వం పార్టీ జాగ్రత్త పడేది. శివకుమార్ ఈ 2 ఏళ్లు పార్టీ నడపాలి, అట్లానే ప్రభుత్వాన్ని 2 నడపాలి. 2 బాధ్యతలు పడ్డాయి. మొన్నటి దాకానేమో పార్టీ నడిపితే సరిపోయింది అనుకున్నాడు. అదే రకంగా ఎన్నికల్లో 2028 ఎన్నికల్లో 23 ఎన్నికల్లో గెలిపించారు కూడా. ఇప్పుడు పార్టీని ప్రభుత్వాన్ని 2 నడపాలి. రేపు వచ్చే 2028 ఎన్నికల్లో మళ్ళీ పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవడం వల్లనే, అంటే ఆర్థికంగా రాజకీయంగా బాధ్యత తీసుకోవడం వల్ల డికే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి సిద్ధరామయ్య రాజీనామా చేసి వారికి ఇవ్వడానికి అధిష్టానం వస్తుందని అర్థమవుతుంది. అధిష్టానం దగ్గర డబ్బులు లేవు కనుక అధిష్టానం చూసేది ఏంటంటే ఖర్చు పెట్టుకొని రేపు పొద్దున బీజేపీతో మళ్ళీ గెలవాలంటే చాలా కష్టం కనుక బీజేపీతో గెలవడానికి శివకుమార్ ను ఒక అస్త్రంగా వాడుకుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, చక్కటి విశ్లేషణ అందించినందుకు.